హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సయ్యద్ రజియా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మరి మీరు ఎలా ఉన్నారనేది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఎవరైనా న్యూగా చూస్తున్నట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రెజెంట్ డేస్లో మనలో చాలామంది లేడీస్ ఫేస్ చేస్తున్న ఏకైక ప్రాబ్లం ఏమిటంటే పీసీఓడి అండి. మనం డిస్కస్ చేసుకోబోయే అంశం ఏమంటే పీసీఓడి సిమ్టమ్స్ అండి. పీసీఓడి సిమ్టమ్స్ను తెలుసుకుపోయే ముందు మన యూటరస్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒక్కసారి నేను డయాగ్రామ్ రూపంలో వేసి చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఎస్పెషలీ నేను ఈ డయాగ్రామ్ను చూపించేది తెలియని వారి కోసమే అండి. ఒక అవగాహన కల్పించడం కోసమే నేను ఇది చూపిస్తున్నాను. ఎగ్జాక్ట్గా నేనైతే డ్రా చేయలేదండి. ఓన్లీ అవగాహన కోసం మాత్రమే నేను చూపిస్తున్నాను. నేనైతే డాక్టర్ కాదు, ఏమీ కాదండి. నాకు తెలిసిన విషయాలను ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే నేను చూపిస్తున్నాను. నేనైతే డాక్టర్ని కాదండి. నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ బట్టి నేనైతే ఈరోజైతే పీసీఓడి సిమ్టమ్స్ అనేవి ఈ విధంగా ఉంటాయని అయితే నేను చెప్తున్నానండి. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉంది కదండి, ఇదైతే యూటరస్ అండి. రాశాను చూడండి, యూటరస్. నెక్స్ట్ ఇక్కడ ఉంది కదండి, ఇవనేవి ట్యూబ్స్ అండి. నెక్స్ట్ ఇక్కడ కింద ఉండేదే ఓవరీ అండి. అండాశయాలు అంటారు. ఈ సైడ్ ఒక అండాశయము, ఈ సైడ్ ఒక అండాశయం ఉంటుందండి. ఇదైతే యూటరస్. ఈ సైడు ఆ సైడ్ అనేవి ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. నెక్స్ట్ కింద అయితే 2 అండాశయాలు ఉంటాయి, 2 ట్యూబ్స్ అనేవి ఉంటాయి. మనకు ఒక గర్భాశయం అయితే ఉంటుందండి. ఈ గర్భాశయం దగ్గర కింద ఉండేదే సర్విక్స్ అండి. ఇదైతే సర్విక్స్, ఇది యూటరస్. నెక్స్ట్ ఇక్కడ ట్యూబ్ ఉంటుంది. కింద అనేది అండాశయాలు ఉంటాయండి. నెల మనకు బ్లీడింగ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు ఇక్కడి నుంచే వస్తుందండి బ్లీడింగ్ అనేది. గర్భసంచిలో ఉన్నటువంటి ఈ పొర అనేది పెరిగి నెల అయిన తర్వాత ఈ పొరలు అనేవి రప్చర్ అయ్యి మనకు బ్లీడింగ్ రూపంలో డేట్స్ అనేవి వస్తాయండి. ఒకవేళ మనకైతే నిలబడినట్లయితే ఇక బ్లీడింగ్ అనేది స్టాప్ అయిపోతుందండి. ఇక్కడ అయితే మనకు పిండం అనేది పెరుగుతుందండి. ఓకేనండి. ఇదైతే యూటరస్ గురించి, అదేనండి గర్భసంచి గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అండి. ఫస్ట్ పీసీఓడి అబ్రివేషన్ అయితే తెలుసుకుందామండి. పాలీసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అండి. ఈ పీసీఓడినే పీసీఓఎస్ అని కూడా అంటారండి. పాలీసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. వచ్చేసి పీసీఓడి సిమ్టమ్స్ అయితే తెలుసుకుందామండి. ఫస్ట్ సిమ్టమ్ ఏమిటంటే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అయితే ఉండవండి. ఈ పీసీఓడి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఆ విధంగా వస్తూ ఉంటాయి. కొంతమందికి అయితే 6 మంత్స్కి ఒకసారి కూడా వచ్చిన వాళ్ళైతే చాలామంది అయితే ఉన్నారండి. ఇంకొక సిమ్టమ్ ఏమిటంటే స్పాటింగ్ అవుతూ ఉంటుందండి. నెలకు మధ్యలో కూడా, నెలకు ఒకసారి మనకైతే పీరియడ్స్ వస్తాయి కదండి, ఆ విధంగా కాకుండా నెలకు మధ్యలో స్పాటింగ్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. అప్పుడప్పుడు అయితే కొద్దిగా స్పాటింగ్ అనేది ఉంటుంది. బ్లీడింగ్ అయితే కంటిన్యూస్గా ఉండదండి. కొంతమందిలో అయితే అప్పుడు కొద్దిగా బ్లీడింగ్ కనిపిస్తుంది, స్టాప్ అయిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక 2 డేస్కి 3 డేస్కి ఆ విధంగా స్పాటింగ్ కనిపిస్తుంది, ఆగిపోతుంది. ఇదైతే మెయిన్ సిమ్టమ్ అండి. ఫస్ట్ సిమ్టమ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సెకండ్ సిమ్టమ్ ఏమిటంటే మనకు మెడ చుట్టూరా నల్లగా అయితే ఫామ్ అవుతుందండి. ఈ విధంగా నల్లగా ఫామ్ అయినప్పటికీ కూడా మీకు పీసీఓడి ఉందని మీరైతే గమనించాలి అండి. ఎప్పుడైతే మనకు పీసీఓడి మొదలవుతుందో అప్పుడు మనకైతే ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ అవుతుందండి. ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయదు. ఇదైతే సెకండ్ సిమ్టమ్ అండి. నెక్స్ట్ థర్డ్ సిమ్టమ్ ఏమిటంటే మనకు వెయిట్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటారండి. మనము ఏమీ తినకపోయినప్పటికీ కూడా మనము ఓవర్ వెయిట్ అనేది అవుతూ ఉంటామండి. ఇదైతే థర్డ్ సిమ్టమ్ అండి. ఊరికేనే మనము వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము. నెక్స్ట్ ఫోర్త్ సిమ్టమ్ ఏమిటంటే మీకు అప్పర్ లిప్ పైన, నెక్స్ట్ చెస్ట్ పైన విపరీతమైన హెయిర్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఇదైతే ఫోర్త్ సిమ్టమ్ అండి.
ఫిఫ్త్ సిమ్టమ్ ఏమిటంటే మొహం మీద మొత్తం ఇక్కడైతే పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయండి. ఇక్కడ మొత్తము ఇక్కడ అనేవి పింపుల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు ఈ సిమ్టమ్ అయితే కంపల్సరిగా అయితే ఉంటుందండి. ఎక్కువ అయితే మొటిమలు అయితే వస్తాయి. ఇవేనండి పీసీఓడి యొక్క 5 సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్లో మీకు ఏ ఒక్క సిమ్టమ్ కనిపించినప్పటికీ కూడా మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్. పీసీఓడి ఉంది అని తెలిపే ఏకైక పరీక్ష ఏమిటంటే స్కానింగ్ అండి. స్కానింగ్ అనేది వెజైనా ద్వారా చేసి వాళ్ళు పరీక్షించినప్పుడు అండాశయాల్లో నీటి బుడగలు అనేవి కనిపిస్తాయండి. ఎటువంటి రక్త పరీక్షల ద్వారా కూడా మనము ఈ పీసీఓడి ఉంది అని తెలుసుకోలేము. ఓన్లీ సొల్యూషన్ ఏమిటంటే స్కానింగ్. వెజైనా ద్వారా స్కానింగ్ చేస్తే మీకు పీసీఓడి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చండి. ఈ సిమ్టమ్స్లో ఏ ఒక్క సిమ్టమ్ ఉన్నప్పటికీ కూడా మీరు వెళ్ళి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి. ఆర్ఎంబి డాక్టర్ని కాదండి, ఒక క్వాలిఫైడ్ గైనకాలజిస్ట్ను మాత్రమే కలవాలి. ఇటువంటి విషయాలలో ఆర్ఎంబి డాక్టర్స్ అనే వాళ్ళు అస్సలు పనికిరారండి. మీరు హాస్పిటల్కు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అయితే ఇక్కడైతే స్కానింగ్ అనేది తీస్తారండి. ఇక్కడ స్కానింగ్ తీసినప్పుడు మీకు నీటి బుడగలు అయితే కనిపిస్తాయండి. ఎక్కడ ఈ నీటి బుడగలు అనేవి కనిపిస్తాయంటే ఇక్కడ ఉన్నాయి కదండి ఓవరీస్ అంటే అండాశయాలు అంటారండి. ఈ అండాశయాల్లో చిన్న చిన్న నీటి బుడగలు అనేవి కనిపిస్తాయండి. ఇక్కడ ఒక అండాశయం ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఒక అండాశయం ఉంది కదండి. ఇక్కడనే అండి నీటి బుడగలు ఫామ్ అవుతాయి. వాళ్ళు స్కానింగ్లో ఏం చూస్తారంటే పీసీఓడి ఉన్న వాళ్ళకు ఈ అండాశయాలలో నీటి బుడగలు అనేవి చూస్తారండి. ఈ నీటి బుడగలను చూసినప్పుడు అప్పుడు వాళ్ళు మనకు ఏం చెప్తారంటే మీకు పీసీఓడి ఉందని ఒక ఇంప్రెషన్ అయితే మీకైతే ఇస్తారండి. ఈ పీసీఓడి ఉన్న వాళ్ళకు మెయిన్గా ఈ అండాశయాలలో నీటి బుడగలు అయితే ఫామ్ అవుతాయి. వాళ్ళు ఏం చెప్తారంటే మీకు పీసీఓడి ఉందని కూడా చెప్పడు. ఇట్లా అండాశయాల్లో మీకు నీటి బుడగలు ఉన్నాయి అని అయితే చెప్తారండి. ఈ విధంగా అయితే మనము తెలుసుకోవాలండి. మీకు స్కానింగ్లో నీటి బుడగలు వస్తే మీకు పీసీఓడి ఉన్నట్లే అని డాక్టర్ అయితే చెప్తారండి. ఓకేనండి, నేనైతే పీసీఓడి సిమ్టమ్స్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నానండి. మీకు అర్థమైనట్లయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాగా చెప్పారని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనలో అయితే చాలామంది ఈ పీసీఓడి గురించి తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారండి. మీకు ఏమైనా లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికి కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు తెలిస్తే కానీ నేనైతే చెప్తానండి. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్న లైక్ ఇవ్వడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి. మీకు నా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి.